వర్షం ఆగిపోయినట్టుంది. త్వరగలే అలా చూడు. మాయల ప్రపంచం. జీ బూంబా హోయ్, త్వరగా తినండి, స్కూల్ కి లేట్ అవుతుంది. నేనేం లేట్ గా వెళ్ళను, నా దగ్గర మాయాశక్తులు ఉన్నాయి కదా, త్వరగా వెళ్ళిపోతాను. అసలు నువ్వేమంటున్నావు నోబితా? మన దగ్గర మాయా కంబళి ఏమీ లేదు కదా. ఏమిటి లేదా? అంత ఖరీదైంది మనకెందుకు చెప్పు. నువ్వు త్వరగా చీపురు కట్ట మీద ఎగరడం నేర్చుకోవాలి. నోబితా, ఈ మాయాశక్తి నీకు ఇంకా అర్థం కాలేదా? వస్తువులు గాల్లో తేలడం అనేది మాయాశక్తికి మూలాధారం. నవ్వింది చాలు, ఇక ఆపండి. ఇప్పుడు మీరందరూ కలిసి జీ బూంబా హొయ్ అనండి. జీ బూంబా హోయ్, జీ బూంబా హోయ్, జీ బూంబా హోయ్, జీ బూంబా హోయ్. సార్, నేను చేస్తాను. జీ బూంబా హోయ్. జీ బూంబా హోయ్, జీ బూంబా హోయ్, జీ బూంబా హోయ్. జీ బూంబా హోయ్, హోయ్, చాలా మెల్లగా వస్తున్నా, అంత వేగం పనికి రాదు. నోబితా, మీ మాస్టర్ గారు నాతో చెప్పారు, నేను అస్సలు తలెత్తుకోలేకపోయాను. వస్తువుల్ని గాల్లో తేల్చడం అనేది మాయాశక్తికి మూలాధారం. ఆ శక్తుల్ని నీకు సరిగ్గా ప్రయోగించడం చేత కాకపోతే ఇక నువ్వేం చేయగలవు చెప్పు. ఈ మాయల ప్రపంచం కూడా ఇది వరకు ప్రపంచం లాగే ఉంది. అసలేం జరుగుతుంది? బాగా చెప్పావు. ఇది కూడా ఒక చదువు లాంటిదే. బాగా శిక్షణ పొందితేనే నువ్వు చేయగలవు.